నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్షా సమావేశం. జూలై నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జ్ ల్యాండ్ సేకరణ పూర్తవుతుందని వెల్లడి. నగరంలో ఘనంగా మేడే వేడుకలు. రెపరెపలాడిన ఎర్ర జెండాలు. మేడే ప్రాముఖ్యతను వివరించిన రాజకీయ ప్రజా సంఘాల నాయకులు. ₹25 కోట్ల సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. రానున్న 10 రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మరింత వేగవంతంగా జరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి, నసీర్ అహ్మద్లతో కలిసి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. జూలై నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి ల్యాండ్ సేకరణ పూర్తవుతుందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. త్వరలో 220 ఆటోలు గుంటూరు నగరపాలక సంస్థకి రానున్నాయని, వాటి ద్వారా చెత్త సేకరణ మరింత సులువవుతుందన్నారు. నగరంలో వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉందని, నెలకు 125 కుక్కలకు ఆపరేషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ, కమిషనర్ కె మయూర్ అశోక్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. మీరు గత 10 రోజులుగా చూస్తే కొద్దిగా వర్క్ స్లో అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎలక్షన్స్ ఉండటం వల్ల అందరూ వెళ్ళారు. మళ్ళీ అందరూ ఈ 2-3 రోజుల్లో రిటర్న్ వస్తారు. నెక్స్ట్ ఒక 10 డేస్లో ఇంకా మ్యాన్ పవర్ కూడా పెంచుతూ ఉన్నాం. వర్క్ ఫాస్ట్గా అయ్యి మేము ఏదైతే డెడ్ లైన్ ఇచ్చామో జూలై 2027కి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో ఉన్నటువంటి కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ పోల్స్ చేంజ్ చేయటం, అవన్నీ కూడా వాళ్ళతోటి మాట్లాడి క్లియర్ చేసాం. తర్వాత డాగ్స్, ఈ డాగ్ కంట్రోల్ అనేది ఒక మేజర్ ఇష్యూ. ఇప్పుడు అట్ ప్రజెంట్ దాదాపుగా ఇవన్నీ కొంచెం సీరియస్గా తీసుకున్న తర్వాత ఒక 6000 డాగ్స్ని స్టెరిలైజ్ చేశారు. వీటితో పాటు ఇక్కడ కొంచెం లైటింగు, పబ్లిక్ గ్రీవెన్స్, అదేవిధంగా క్వాలిటీ అష్యూరెన్స్, ఇవి కూడా కొన్ని డిస్కస్ చేశాం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. వృత్తి ఏదైనా శ్రమించే ప్రతి మనిషికి సమాన గౌరవం ఇవ్వడం మన కర్తవ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అహర్నిశలు శ్రమిస్తున్న శ్రామిక వర్గ హక్కులను గుర్తించే చారిత్రాత్మక దినోత్సవం ఇదని అన్నారు. దేశ ఆర్థిక పురోగతికి వెన్నెముక అయిన వ్యవసాయం ముందుకు వెళ్తుందంటే రైతులు, రైతు కూలీల శ్రమ శక్తే కారణమన్నారు. కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తేనే దేశ ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందన్నారు. అందుకే కార్మిక కర్షక సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనునిత్యం ప్రణాళికాబద్దంగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తుందన్నారు. కార్మిక లోకం కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ది పథకాలను అమలు చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 25 కోట్ల సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 14వ డివిజన్లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకున్నా నెల మొదటి తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ది రెండు కలలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులకు 4000 పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, సజ్జిల, కూటమి నాయకులు పాల్గొన్నారు. అంటే దాదాపు 100% డిఫరెన్స్ తోటి ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. దివ్యాంగులకి ఆల్మోస్ట్ 6000, పూర్తిగా బెడ్ రిడన్ అయితే 15000 రూపాయలు. సో ఈ విధంగా అవసరమైన వాళ్ళందరికీ సంక్షేమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక 86 మందికి కొత్త పెన్షన్లు కూడా ఈ రోజున ఈ 1వ తారీఖున శాంక్షన్ అయినాయి. ఒక గుంటూరు ఈస్ట్ తీసుకుంటే 25,000, అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు, 11 కోట్ల దగ్గరగా. గుంటూరు వెస్ట్లో 20,000, అంటే దాదాపు 9 కోట్లు. ప్రత్తిపాడు రూరల్లో 11,000, దాదాపు 5 కోట్లు. మొత్తం 25 కోట్ల రూపాయల పెన్షన్ ఈరోజు ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఇంతకుముందు ఎక్కడైనా సరే పెన్షన్లు అర్హులు కాకుండా తీసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళు కూడా
ఇలాంటి వాటిని సహకరిస్తే ఇంకా అర్హులు అయిన వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి, విడోస్ అయిన వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఇవ్వడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. 1100 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఎంత భారం అయినప్పుడు కూడా మోస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. పేద ప్రజల పక్షాన ఈరోజు ఎన్ని కార్యక్రమాలు, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పెన్షన్ల మీద దృష్టి సారించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు కొత్తగా 36 మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎవరైతే పూర్తిగా అంగవైకల్యం ఉండినటువంటి వాళ్ళ దగ్గర నుండి వితంతువుల వరకు కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం చాలా సంతోషం. గతంలో ఒక వ్యక్తి చనిపోతే, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవారి చనిపోతే మహిళకు పెన్షన్ ఇవ్వడానికి మళ్ళీ కొత్త పెన్షన్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ మన ప్రభుత్వం ఎంతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మనందరం కూడా ఒకసారి గమనించాలి. స్పౌస్ పెన్షన్ల పేరుతో ఆ ఇంట్లో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి మహిళకి వెంటనే పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. కార్మికుల హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఏటుకూరు రోడ్లో నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో కె రామకృష్ణ, ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికాగో నగరంలో కార్మికులు చిందించిన రక్తం వృధా కాలేదని నిరూపిస్తూ కార్మికులు తమ హక్కులను నిలబెట్టుకునేందుకు కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులందరికీ 140వ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగురు రాధాకృష్ణమూర్తి, కోటా మాల్యాద్రి, చల్లాచిన ఆంజనేయులు, కోట్ల మరేదాసు, సురేష్, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఇటీవలనే ఫిబ్రవరి మాసంలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగస్తులు రోడ్డెక్కడం జరిగింది. అయినా సరే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా ఇవాళ ప్రజల్ని మత ప్రాతిపదికపైన చీల్చి తద్వారా తన రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులు, ఉద్యోగస్తులు తమ హక్కుల కోసం పోరాడమే కాకుండా ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేశాన్ని ఇవాళ టోటల్గా కార్పొరేట్లకు దోచిపెడతా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా కూడా పోరాటాలకు సమాయత్తం కావాలి. ఈ కుల చిచ్చులు, మత చిచ్చులు పక్కన పెట్టి శ్రమ విలువను పెంచే విధంగా, మానవత్వాన్ని ఉట్టిపడే విధంగా ఈ ప్రపంచ కార్మిక వర్గ పర్వదినోత్సవం నాడు ప్రతిజ్ఞ చేద్దాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాన్ని ఐక్యంగా, బలంగా ముందుకు తీసుకెళ్దామని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది. మహిళా బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది లేదని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. మహిళా బిల్లు వీగిపోయిన విషయంలో బీజేపీ సర్కార్ అసత్య ప్రచారం చేస్తుందని జేడీ శీలం చెప్పారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2/3 వంతు మెజారిటీ లేదని తెలిసే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారని తెలిపారు. దమ్ముంటే 543 సంఖ్యతో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు. జనగణన పూర్తి చేసిన అనంతరమే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేయాలన్న బీజేపీ కుట్రలను భగ్నం చేయడం జరిగిందని స్పష్టం చేశారు. అదేవిధంగా 2 ప్రాంతీయ పార్టీల పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమవుతుందని జేడీ శీలం విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు, నగరాధ్యక్షుడు ఖలీల్, పార్టీ నేతలు ఎల్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి బిల్లు 2/3 మెజార్టీ కావాలని తెలుసు. ఆల్ పార్టీ మీటింగ్ పిలవమని కాంగ్రెస్ పార్టీ చెప్పారు. తర్వాత 230 లేదని తెలుసు. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ని చేసేద్దామనే దురుద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ దురుద్దేశాన్ని గమనించి ఏమిటి దురుద్దేశం చెప్తాను. సో మహిళా బిల్లు వరకు కాంగ్రెస్ ఈజ్ కమిటెడ్. 2023లో పాస్ అయినటువంటి బిల్లు 16 ఏప్రిల్న నోటిఫై చేశారు. ఈరోజు రేపు జరగబోయేటువంటి పార్లమెంట్లో బిల్లు పెట్టండి. కాంగ్రెస్ పార్టీతో సహా ఇండియా కూటమి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లు తీసుకురండి. ఇది 543 సంఖ్యతో పెంచినప్పుడు మళ్ళా ఎక్స్టెండ్ అవుతుంది. వెంటనే చేయండి. అంతేగాని మీకు చిత్తశుద్ధి లేకపోవటం ఒకటి. గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో బ్రైడల్ జ్యువెలరీ షోతో పాటు ఆనికా ప్రోడక్ట్ లాంచ్ ఈ రోజు అట్టహాసంగా జరిగింది.
సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ హర్షిత, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు అతిథులుగా హాజరై బ్రైడల్ షోను ప్రారంభించి మాట్లాడారు. షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ మే 6వ తేదీ వరకు బ్రైడల్ జ్యువెలరీ షో జరుగుతుందని, కస్టమర్స్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్టోర్ హెడ్ నదీర్, స్టోర్ మేనేజర్ వినయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Look at the detailing, so perfect, and I would really recommend this to the new brides, and not just brides, family lo close all the ever pelli unna kuda ba ready avandi manchiga. Just come and visit the store once. You will definitely find a great range of variety, especially in diamonds. I really love షోరూంలో బ్రైడల్ షో అనేది షో ది వే అనే ఒక ఇతివృత్తాంతంతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క షో వచ్చేసి మే 1 నుంచి మే 6 వరకు ఉంటుంది, టోటల్ 6 డేస్. సో చాలా రకాల డిజైన్స్ అంటే వివాహం కావాల్సిన వధూవరులు ఎవరైనా సరే చాలా రకాల డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యారేజ్ పర్చేస్ కోసం లేదంటే ఏదైనా హెవీ డిజైన్స్ కావాలి అనుకుంటే హైదరాబాద్, చెన్నై వెళ్ళాల్సి ఉంది. అలాంటి ఒక అవసరం లేకుండా ఈరోజు గుంటూరు షోరూంలోనే చాలా రకాల డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క అవకాశాన్ని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కస్టమర్స్ అలాగనే గుంటూరు పరిసర ప్రాంతాలు కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతాం. నగరంలో 140వ మేడే ఉత్సవాలు భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో 34వ డివిజన్ అశోక్ నగర్ శాఖ కార్యదర్శి అకిటి రామచంద్రుడు అధ్యక్షతన ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేసి మేడే ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ సిపిఐ జెండాను ఆవిష్కరించారు. సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి స్థానికంగా ఏర్పాటు చేసిన టిఫిన్స్ కేంద్రాన్ని ప్రారంభించి కార్మికులకు, స్థానిక ప్రజలకు సేవలందించారు. కార్మికుల జీవనోపాధి, భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. యావత్ కార్మిక లోకం ఐక్యంగా పోరాటం చేస్తేనే హక్కులు సాధ్యమవుతాయని, అందరూ సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆ రోజు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం నేటి వరకు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం రాక పూర్వం నుంచి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలని 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా పెట్టడం అనేది జరిగింది. అలాగే 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 12 గంటలుగా పెట్టి దారుణమైనటువంటి శ్రమ దోపిడీకి కార్మిక వర్గాన్ని బలి చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ గుంటూరు నగరంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ మానవాళి ఈరోజు మేడే పర్వదినాన్ని కులానికి, మతానికి, ప్రాంతాలకు అతీతంగా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నారు. ఏదైతే శ్రామిక వర్గం ఉన్నటువంటి సమాజ అభివృద్ధి పరిణామ క్రమంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దోపిడీ లేనటువంటి సమాజ స్థాపన కోసం జరిగేటువంటి కార్మిక, కర్షక వర్గ పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం. భారత సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచాల జోసెఫ్, గంటా ప్రభుదాస్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న కార్మిక చట్టాలను కాపాడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అనుకూలమైన చట్టాలు చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, దార్ల అర్జున్, కారంశెట్టి గోపి భాష, జయరత్నం, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేకమైనటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈరోజు మనం గ్రహించాలి. అలానే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అమలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కూడా ఈరోజు పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా దళిత ఉద్యమ వేదిక తరఫున కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు రోజు కల్తీ ఆహారం ఏ ప్రభుత్వ అధికారులతో ఆ ప్రభుత్వాలు వ్యాపారస్తులుగా తయారయ్యి కల్తీ వ్యాపారాలతో శ్రామిక వర్గం చాలా బలహీన పడిపోతుంది, పనిచేయని పరిస్థితి అయిపోతుంది. అన్ని వర్గాలు కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కల్తీ వ్యాపారాల వల్ల శ్రామిక వర్గం ఇదైపోతుంది. కాబట్టి శ్రామికులకి 4 గంటల పని విధానాన్ని కల్పించాలని పార్లమెంట్, అసెంబ్లీకి కూడా మేము లెటర్ పంపిస్తాం మా పార్టీ తరఫున. 10వ తరగతి ఫలితాల్లో గుంటూరు 1 టౌన్ కి చెందిన సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్ రాష్ట్రంలో 3వ ర్యాంక్, జిల్లాలో 2వ ర్యాంక్ సాధించి ఘన విజయం సాధించింది.
ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ సాయిబాబు మాట్లాడుతూ స్థానిక లాలాపేటలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫలితాలపై ఆనందం వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా తమ విద్యాసంస్థ అద్భుత ఫలితాలు సాధించిందని తెలిపారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానాన్ని సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న విడుదలైనటువంటి 10వ తరగతి ఫలితాలలో సెయింట్ ప్యాట్రిక్స్ విద్యార్థులు విజయభేరి మోగించారు. వీళ్ళు స్టేట్ 3rd ర్యాంక్, డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ మార్కులైనటువంటి 596 మరియు 594 సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ విజయానికి కారణమైనటువంటి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు ఇవే మా శుభాకాంక్షలు. అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట మాస్టర్ మైండ్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత సమ్మర్ వినోద కార్యక్రమాలను డాక్టర్ శనక్కల రాజకుమారి ప్రారంభించారు. ఈ ఉచిత సమ్మర్ వినోద కార్యక్రమాలకు కావలసిన సామగ్రిని అందజేశారు. సమ్మర్లో పిల్లలు ఫోన్కి ఎక్కువగా అలవాటు పడతారని, దీని నుంచి పిల్లల్ని మంచి దారిలో పెట్టడానికి మరియు వారి యొక్క అభిరుచుల్ని పెంపొందించడానికి ఉచితంగా సమ్మర్ వినోద కార్యక్రమాల్ని మాస్టర్ మైండ్ స్కూల్లో ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు బాగుంటేనే సమాజం బాగుంటుందని, వారికి విరామం సమయంలో చేతిరాతలు, నైపుణ్యత, చిత్రలేఖనం, అబాకస్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, కుంగ్ఫు, డాన్స్తో కూడిన సమ్మర్ క్యాంప్ని స్టూడెంట్స్కి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. చాలామందికి సమ్మర్ వినోద కార్యక్రమాల్లో అటెండ్ అవ్వాలని ఉంటుందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లిదండ్రులు వారి పిల్లల్ని పంపించలేకపోతున్నారని తెలుసుకుని ఈ సమ్మర్ క్యాంప్ కావాల్సిన వస్తువుల్ని, టీచర్స్ని అందరినీ కలిపి ఏర్పాటు చేసి పూర్తి ఉచితంగా సమ్మర్ వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రఫీ, కరస్పాండెంట్ మహమ్మద్ తమీం అహ్మద్, ఇన్ఛార్జ్ పఠాన్ నజ్మా కణం, ప్రోగ్రాం కోఆర్డినేటర్ లక్ష్మీ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. మీరు నిజంగా చాలా లక్కీ, ఎందుకంటే మనకి మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ. మీకు అన్నీ నేర్పిస్తానికి వచ్చారు గుంటూరు నుంచి. ఇవాళ మీరు ఈ సమ్మర్ క్యాంప్లో కొత్తవి నేర్చుకుంటారు, మంచి విలువలు నేర్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని విలువలు కూడా నేర్పిస్తాం. యూ షుడ్ నో ఫస్ట్ థింగ్ రెస్పెక్ట్ అంటే ఐడియా ఉందా? అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పారా? మరి ఇవాళ ఒకసారి చెప్పండి టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అని. సో ఫస్ట్ అందరికీ రెస్పెక్ట్ అనేది నేర్చుకోవాలి. మీ ఇంట్లో కూడా మీ మదర్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ మదర్కి, ఫాదర్కి ఇస్తున్నారా? తిరిగి మాట్లాడుతున్నారా? సో చేయకూడదు అట్లాగా. నెక్స్ట్ అందరితో మంచిగా ఉండాలి, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని అరవకూడదు. అది కైండ్నెస్. ఫస్ట్ ఏంటి? రెస్పెక్ట్. ఏంటది? నెక్స్ట్ కైండ్నెస్. కైండ్నెస్. నెక్స్ట్ క్లెన్లీనెస్. క్లెన్లీనెస్ అంటే ఏంటి? శుభ్రంగా పెట్టుకోవటం. పొద్దున్నే కార్మికుల శ్రమను దోచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేస్తుందని జాతీయ సమితి అధ్యక్షులు వెలగూరి రాధాకృష్ణమూర్తి మండిపడ్డారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 140వ మేడే సెలబ్రేషన్స్ సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సిపిఐ పార్టీ జెండాలను వెలుగురి రాధాకృష్ణమూర్తి, కోటా మాల్యాద్రి ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కార్మిక, కర్షక, రైతు సంఘాలు ఎన్నో ఏళ్లు రక్తం చిందించి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చిందన్నారు. కార్మికులు 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి వారి శ్రమను దోచుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోట్ల మర్యాదాసు, సురేష్, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ జెండాని ఆవిష్కరించి ఈరోజు ఇక్కడ సివిల్ సప్లైస్ యూనియన్ కార్యకర్తలు ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, కార్మిక కోడ్లు 4 అమల్లోకి రావటం, కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చేటువంటి విధానాలు అమల్లోకి రావటం అనేటువంటి ఈ మేడే సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రత్యేకత. ఈ మేడే కార్మిక కోడ్లు అమల్లోకి వచ్చిన తర్వాత మేడే జరగటం అనేటువంటిది ఇది మొదటిది. ఈ 4 కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. 140 సంవత్సరాల క్రితం మరి ఆ రోజున కార్మిక హక్కుల కోసం మరి చిందిన రక్తంలో ఎత్తిన జెండా మరి ఈరోజు కూడా రెపరెపలాడుతూ ఉంది. ఏదైతే ఆ రోజు సాధించుకున్నటువంటి ఆ పోరాటాల ఫలితంగా 8 గంటల పనిదినాన్ని సాధించుకుంటే ఈరోజు కేంద్రంలో అధికారులు వచ్చిన మోడీ గారు 8ని 12 చేసి మరి బాగా కార్మికులను ఉద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. ఏదైతే 29
మరి చట్టాలు ఏదైతే పోరాడి సాధించుకున్నామో అవన్నీ కూడా మరి రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి పోయిన నెల 1వ తారీఖు నుంచి కోడులు కూడా అమలు చేయడానికి కూడా ముందుకు వచ్చిన పద్ధతి చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి సివిల్ సప్లై హమాలీస్కి ముందు మెయిన్గా పని భద్రత లేదు, ఎక్కడ గోడాం ఎత్తేసినా కానీ పని భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. పిఎఫ్ సమస్యలు ఉన్నాయి, పిఎఫ్ సమస్యలు వెంటనే సమకూర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులందరూ రోడ్డు ఎక్కితే కనుక మొత్తం ఎక్కడెక్కడికి పని బంద్ అయిపోద్ది. దీనికి సంబంధించి మెయిన్ కూలీ రేట్ల అగ్రిమెంటు ఇంతవరకు 5 నెలలు పూర్తయినా కానీ ఇంతవరకు ఏ అతీగతి లేకుండా ఉంది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొన్న తిరుపతి మీటింగ్లో చెప్పడం జరిగింది. గుంటూరులో స్మైల్ ఫర్ ఆల్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. డాక్టర్ కట్టా అనిల్ కుమార్, డాక్టర్ వైష్ణవి పాల్గొని నూతన హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ విద్యార్థుల అధినేత కోయా సుబ్బారావు, మలినేని పెరుమాళ్, పోలీస్ అధికారులు జి శ్రీనివాసులు, రసూల్, రామకృష్ణ, శ్రీధర్ రెడ్డి, డాక్టర్ లిఖిత, డాక్టర్ చామిని, శివ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక పరికరాలతో జేకేసీ కాలేజ్ రోడ్లో స్మైల్ ఫర్ ఆల్ డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ కట్టా అనిల్ కుమార్, డాక్టర్ వైష్ణవి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు తమ హాస్పిటల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్న ప్రాబ్లమ్స్ అనేది డెంటల్ ప్రాబ్లమ్స్. పెద్దవాళ్ళకి ఇంప్లాంట్స్ అనే పద్ధతిలో లేని పళ్ళు మనం అమర్చడానికి వీలుగా ఉంటుంది. లేదు ఇప్పుడు చిన్నవాళ్ళు అంటారా, డాక్టర్ గారు చెప్పినట్టు మనకి పళ్ళు సమస్యలు అంటే ఎగుడు దిగుడుగా ఉండడం, లేకపోతే ఇట్లా ఎత్తుగా ఉండడం, ఈ సమస్యలన్నీ మనం డెంటల్ అలైనర్స్తో క్లియర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ బ్రాంచ్లో మేము ప్రెసిషన్ యాజ్ వెల్ as క్వాలిటీ డెంటల్ ట్రీట్మెంట్స్ అందించడానికి మా శాశక్తిగా ప్రయత్నం ఉన్న వాళ్ళకి ఎలైనర్స్ ద్వారా అత్యాధునిక ట్రీట్మెంట్ మా బ్రాంచ్ నందు అందించడం అవుతుంది. ఇన్ హౌస్ ఎలైనర్స్ ద్వారా అతి త్వరగా అతి తక్కువ ఖర్చుతో పేషెంట్స్కి అందుబాటులోకి ఈ ఎలైనర్స్ ట్రీట్మెంట్ అందించబడుతుంది. ఇక్కడ మా బ్రాంచ్లో రూట్ కెనాల్స్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ మరియు గమ్ సర్జరీస్ అత్యాధునిక పద్ధతిలో లేజర్ ద్వారా చేయబడుతుంది. మా కొత్త బ్రాంచ్ జేకేసీ కాలేజ్ రోడ్ నందు లెన్స్ కార్డ్ పైన స్మైల్ ఫర్ ఆల్ డెంటల్ పేరుతోటి కొత్త బ్రాంచ్ జేకేసీ కాలేజ్ రోడ్ నందు లెన్స్ కార్డ్ పైన ప్రారంభించినాము. ఈ రోజు నుండి ఇక్కడ అన్ని రకమైన అత్యాధునిక సదుపాయాలతో ట్రీట్మెంట్స్ అందించబడుతుంది. 2026 ఎస్ఎస్సీ ఫలితాల్లో శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మరోసారి ఉత్తమ ప్రతిభను కనపరిచారని స్కూల్ చైర్మన్ చింతల భానుప్రసాద్ తెలిపారు. సంగళగుంట రెడ్లబజార్లోని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్లో చైర్మన్ భానుప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 585 మార్కులతో మహమ్మద్ షెహబాజ్ ఫాతిమా స్కూల్ టాపర్గా నిలిచిందన్నారు. అంతేకాకుండా పాఠశాల నుండి మొత్తం 32 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా వారిలో 15 మంది 500కు పైగా మార్కులు సాధించారని అన్నారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ విజయానికి కారణమైన స్కూల్ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చైర్మన్ భానుప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2025-26 ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ సూర్యతేజ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. 600కు గాను 585 మార్కులను సాధించి ఈ యొక్క ఘన విజయానికి కారణమైనటువంటి మా యొక్క ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క విజయానికి తోడ్పాటునిచ్చినటువంటి తల్లిదండ్రులకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I am very happy and grateful to have scored 585 marks out of 600. This achievement is not just mine alone. This belongs to everyone who supported me. I am very grateful to our principal, C.H. Banu Prasad sir, for showing us a clear path and leading us towards a guaranteed success. I am also grateful to our teachers for their guidance and constant encouragement. నిన్న విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో నాకు 600కి 547 మార్కులు వచ్చాయి. ఈ విజయానికి కారణమైన వాళ్ళు నా ఉపాధ్యాయురాలు ధన్యవాదాలు. నిన్న విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో నేను 600కు గాను 532 మార్కులు సాధించాను. ఈ విజయానికి కారణమైన మా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. తూర్పు నియోజకవర్గంలో పెన్షన్లను పంపిణీ చేశారు.
సయ్యద్ ఖాన్ స్ట్రీట్ అహ్మద్ నగర్లో నగర మాజీ డిప్యూటీ మేయర్ సజీలా, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ షేక్ షౌకత్ చేతుల మీదుగా అర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఏపీ ఎస్ఎస్సీ 10th రిజల్ట్ లో ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రతిభ కనపరిచింది. ఫస్ట్ మార్క్ 597, సెకండ్ మార్క్ 594, థర్డ్ మార్క్ 593 మార్కులు సాధించారు. ఇలాంటి అద్భుత ఫలితాలు రావడానికి సహకరించిన టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. పిల్లలు ఇంకా మరెన్నో గొప్ప అద్భుత విజయాలు సాధించాలని కోరారు. And the next mark is 594, followed by 593, 593, 593, 592, 592, and 591, 591, followed by 590. So like this, above 590, we have got nearly 17 students have scored more than 590. It's a fantastic result. And 580 and above, 74 students have scored 580 plus. So really a fantastic result. 570 and above, 176 students have scored 570 and above. So, and 560 and above, 271 students. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఎస్ఎస్సీ 2025-26 ఫలితాల్లో గుంటూరు చోడవరం బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని బ్రిలియంట్ స్కూల్ చైర్మన్ కాజావలి తెలిపారు. చౌడవరం బ్రిలియంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో తమ విద్యా సంస్థ నుండి 600కు గాను కె రమాదేవి 589, బి వినీల 600కు గాను 587, జి సైని చందన 586, అదేవిధంగా 61 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 22 మంది విద్యార్థులకు 550 మార్కులు 100% ఉత్తీర్ణత సాధించి బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని అన్నారు. ఎస్ఎస్సీ 2026 ఫలితాల్లో బ్రిలియంట్ విద్యార్థులు ఘన విజయం సాధించడం జరిగింది. 61 మంది విద్యార్థులు పరీక్ష హాజరు కాగా 589 మార్కులతో ఎన్ రమాదేవి, 587 మార్కులతో బి వినీల, 586 మార్కులతో జి శైని చంద్రను మొదటి 3 ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది. మొత్తం 22 మంది విద్యార్థులకు 550 కంటే ఎక్కువ, 38 మంది విద్యార్థులకు 500 మార్కుల కంటే ఎక్కువ సాధించడం జరిగింది. గడిచిన 3 సంవత్సరాలు ఫలితాలను గమనించినట్లయితే 2024లో 56 మంది విద్యార్థులు పరీక్ష హాజరు కాగా కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే 550 మార్కులు దాటడం జరిగింది. 2025లో 69 మంది విద్యార్థులు పరీక్ష హాజరు కాగా కేవలం 21 మంది విద్యార్థులకు మాత్రమే 550 కంటే ఎక్కువ రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 61 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 22 మంది విద్యార్థులకి 550 మార్కుల కంటే అధికంగా రావడం అనేటటువంటిది గడిచిన 3 సంవత్సరాల్లో బ్రిలియంట్ యొక్క విద్యార్థుల యొక్క విద్యా ప్రగతి గణనీయంగా పెరిగిందని దానికి కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన నిర్వహించే దళిత క్రైస్తవ సమైక్య సభను విజయవంతం చేయాలని క్రిస్టియన్ సేవా సంఘం జాతీయ అధ్యక్షులు మల్లెల రాజు పిలుపునిచ్చారు. ఈ రోజు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. దళిత క్రైస్తవుల మహాసభ మే నెల 5వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఎల్ఎం స్కూల్ గ్రౌండ్లో నిర్వహించబోతున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న క్రైస్తవుల మీద అనేక దాడులు వ్యతిరేకిస్తూ ఇప్పుడు దళితులందరూ ఒక తాటి మీదకి రావాలని, క్రైస్తవులందరూ ఏకమై రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు లేకపోతే రాజ్యాంగంలో ఉన్న ఆ యొక్క అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛని కాపాడుకోవటం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణమాది గారు, తర్వాత ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, రాజశేఖరమన్ గారు, కాకుమార్ రాజశేఖర్ గారు, జేడీసీఎం గారు, తర్వాత వీళ్ళందరూ కూడా ఈ పాంప్లెట్లు ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ సభలో వస్తున్నారు.
పెదనందిపాడులోని నంది స్కూల్ విద్యార్థులు 2025-26 10వ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా పెదనందిపాడు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు శ్రీ కాళహస్తి సత్యనారాయణ మాట్లాడుతూ నంది స్కూల్ ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు 100% ఉత్తీర్ణతను కొనసాగిస్తుందని తెలిపారు. 90% పైన 13 మందికి, 85% పైన 7 మందికి, 80% పైన 8 మందికి, 70% పైన 5 మందికి, 65% పైన ఒక్కళ్ళకే. అంటే అందరూ కూడా హయ్యెస్ట్ మార్క్ తోటి మంచి ఉంది. అంటే దీనికి కారణం ఏంటంటే ఉపాధ్యాయుల యొక్క కృషి. చాలా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు. వాళ్ళ సోషల్ స్టడీస్ అయితే ముగ్గురికి 300 వచ్చినాయి, ముగ్గురికి 100. అట్లా మ్యాథమెటిక్స్లో ఒకళ్ళకి 100, తెలుగులో ఒకళ్ళకి 100, హిందీలో ఒకళ్ళకి 100, సోషల్ సైన్స్లో ఒకళ్ళకి 100. అట్లా మంచి మార్కులు వచ్చినాయి అన్నమాట. వీళ్ళందరూ కూడా పల్లెటూరులో పుట్టి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క రిజల్ట్స్ మన చాలా గొప్ప రిజల్ట్స్. అన్ని స్కూల్స్లో కూడా అన్నిటి కూడా నంది స్కూలు చాలా నాణ్యమైన విద్య, స్టాండర్డ్ విద్య, అంటే అందుబాటులో ఉండే విద్య. శ్రీ బ్యూటీ పార్లర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి లైన్ డాక్టర్ పి స్వరూపారాణి ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు ఉప్పులూరి దేవి తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో పనులు చేసుకునే లేడీస్ అంటే ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఎటువంటి ఉద్యోగం కానీ ఏ విధమైన ఆదాయం కానీ లేనటువంటి లేడీస్ చాలామంది దీంట్లో ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళందరూ కూడా బ్యూటీ కోర్స్ని నేర్చుకుని దాంట్లో ఆ కోర్సులో ఒక సర్టిఫికేషన్ కూడా పొందడం జరిగింది. సో జనరల్గా లేడీస్ అంటే తొందరగా ఉద్యోగం చేయడానికి బయటకు రావడానికి చాలా భయపడుతూ ఉంటారు, వర్కింగ్ ఉమెన్ కానివాడు. కానీ ఇక్కడ నేను చూసిన వాళ్ళలో చాలామంది ఎప్పుడు కూడా బయటికి రాని పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఈ సమ్మర్ కోర్స్ కంప్లీట్ చేసి ఈ సర్టిఫికేషన్ అనేది పొందడం జరిగింది. వాళ్ళందరూ ఉత్సాహం చూస్తుంటే వీళ్ళు ఇక్కడతో ఆగరు. డెఫినెట్గా వీళ్ళు అందరూ కూడా పార్లర్ స్టార్ట్ చేసి వీళ్ళందరూ ట్రైనీస్గా ఇప్పుడు చేసినా కూడా వాళ్ళు ట్రైనర్స్ అడవి తక్కిలపాడు టిట్కో గృహ సముదాయంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మార్కెటింగ్ చైర్పర్సన్ ఉమా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్షా సమావేశం. జులై నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జ్ ల్యాండ్ సేకరణ పూర్తవుతుందని వెల్లడి. నగరంలో ఘనంగా మేడే వేడుకలు, రెపరెపలాడిన ఎర్ర జెండాలు. మేడే ప్రాముఖ్యతను వివరించిన రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు. ₹25 కోట్ల సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.